రేడియేటర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్ తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి. కేవలం 699 799 మాత్రమే. ఇప్పటి వరకు జరిగిన 2 రోజుల సిట్ విచారణలో ఎలాంటి ట్విస్టులు లేవు. తొలి రోజు పూరి జగన్నాథ్ ను దాదాపుగా 11 గంటలు విచారించగా రెండవ రోజు 5-6 గంటల పాటు శ్యామ్ కే నాయుడు విచారణ కొనసాగింది. ఈ విచారణలో డ్రగ్స్ వాడేవారి పేర్లను శ్యామ్ వెల్లడించినట్టుగా మీడియా వర్గాలు కథనాల సారాంశం. ముఖ్యంగా హీరోయిన్ చార్మి డ్రగ్స్ తీసుకుంటుందన్న విషయాన్ని శ్యామ్ కే నాయుడు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి మరింత బలాన్నిచ్చే విధంగా సిట్ అధికారుల కదలికలు ఉండటం విశేషం. నేడు నటుడు సుబ్బరాజు విచారణ కొనసాగుతూ ఉండగా శనివారం నాడు తరుణ్ ను 24న నవదీప్ ను 25వ తేదీన ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను 26న చార్మిని విచారించనున్నారు. అయితే అత్యంత కీలకమైన విచారణగా చార్మిది నిలుస్తుందని సమాచారం. ఈ రోజు ఎలాంటి అనూహ్య పరిణామాలైనా చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా సిట్ అధికారులు కూడా సంకేతాలు ఇస్తున్నారు. అందుకే ఆ రోజు మరింతగా బందోబస్తు కావాలని ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. చార్మి హీరోయిన్ గనుక ఆమె వస్తే అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని, శాంతి భద్రతలు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని, అందుకని భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారులు పోలీసు శాఖకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు పూరి భార్య లావణ్య కూడా చార్మి వ్యవహార తీరుతో మిక్కిలి అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. చార్మి వలనే తన భర్త పూరి ఇలా అయిపోయారనేది లావణ్య ఆవేదనగా వస్తున్న కథనాలు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.